అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన మా పార్టీ జాగృతి పార్టీ రెండు కలిసి ఉద్యమ సంస్థ జాగృతి ఈ రెండు కలిసి కూడా పోటీ చేస్తే ఇంతమందిని గెలిపించడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా విషయాలు జాగృతి అధ్యక్షురాలుగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది బీజేపీ. ఈ బీజేపీ పార్టీ కరీంనగర్, నిజామాబాద్ రెండిట్లలో కార్పొరేషన్స్లో ముందడుగేస్తుంది. చాలా సవాళ్ళు విసిరారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలే. కరీంనగర్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని పరిస్థితుల్లో మా పార్టీలో గెలిచిన వాళ్ళకి కండవగప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారని, మీరు పార్టీలే కాదని, విఘ్నత లేదని అన్ని రకాలుగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ రాత్రిపూట వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించి నయా భయాన్ అన్ని ఒప్పందాలు చేసుకొని ఒకరికి కండువ కప్పడం జరిగింది బెదిరించి. అంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయనేది మనం గమనించాల్సిన అవసరం. బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది లేదనేది నా ఉద్దేశం. ఈరోజు మోడీ, అమిత్ షా పార్టీ మాత్రమే ఉంది. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ విస్మరించి ఇవాళ రాజకీయంగా వాళ్ళు పూర్తిగా ఫాల్ డౌన్ అయిపోయినారు. ఇవాళ బండి సంజయ్ గారు చేసింది ఒక్కటి కూడా గెలవలే. హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వెమ్లవాడ ఆయన పరిధిలో ఉన్న దాంట్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితుల్లో 30 వచ్చినాయని చెప్పేసి మిగతా పార్టీలను తీసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమందికి కొన్ని అనుమానాలు. జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు కలిసే పనిచేస్తున్నాయి, చేయబోతున్నాయి. అంతేకాదు ఈరోజు చాలామంది మీడియా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక ఇష్యూలో. అది వడ్డపల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. జాగృతి అనే ఉద్యమకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే, ఈ రెండు కూడా కలిపి గెలిచినట్టే తప్ప ఇంకొకటి కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే చాలామంది నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఇండిపెండెంట్స్ అంట వాళ్ళు. ఆయన పుట్టకముందు, బీజేపీ అనే పార్టీ పుట్టకముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇండిపెండెంట్ కాబట్టి మేము తీసుకున్నామని ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీయా లేకపోతే కాదనేది కూడా ఆయనకు తెలియనప్పుడు మేమేం చేసే పరిస్థితి లేదు. సో ఆయనది విఘ్నతగా వదిలేస్తున్నా. ఈరోజు చాతగాని బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కరీంనగర్లో కూడా ఓడిపోయినట్టే. ఆ 30 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిండో ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మీద, మేము కనుక తెలంగాణలో ఖర్చు పెట్టినట్టయితే ఇంకో 100-150 గెలిచేవాళ్ళం. మేము రూపాయి ఇవ్వకుండా, డబ్బులతో వ్యవహారం కాదు, సుభాషిజం అనేది తీసుకెళ్ళండి, మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చినాం తప్ప డబ్బులతోటో ఇంకోటితో చేయదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మా సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని ముందటికి తీసుకురావాలా, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కలిసి పోటీ చేసినాం, కలిసే ఉన్నాం. మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం, జాగృతి ఉద్యమకారుల సంస్థ, ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు 100% మేము సపోర్ట్ ఇచ్చినాం, మా బీఫామ్ ఇచ్చినాం, మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ.